బిడ్డలేం చేశారని కన్నవాళ్లతో పాటు వాళ్లు బలైపోతున్నారు. బలవన్ మరణాల్లో తమతో పాటు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. పుత్తూరులో 2 బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ప్రేమ, పెళ్లి, ఆపై విషాదం. ఇది పద్మ కథ. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తిరుపతి జిల్లా పుత్తూరు కృష్ణానగర్లో పద్మ తన 2 పిల్లలకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది. పైడిపల్లికి చెందిన శివశంకర్, నేషనూరుకు చెందిన పద్మ 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 7 ఏళ్ల తేజశ్రీ, 5 ఏళ్ల లాస్య 2 కుమార్తెలున్నారు. శివకుమార్ ఈ మధ్య ఏ పని చెయ్యకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో శివకుమార్ ఇంట్లో లేని సమయంలో పద్మ తన 2 కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీనికి తోడు భర్త నిర్లక్ష్యం ఆమెను మానసికంగా కుంగదీసింది. దీంతో ఇక ఈ భర్తతో జీవితాన్ని సాగించలేను అనుకున్న పద్మ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఫైనాన్షియల్గా అప్పులు ఉన్నాయి. అది గ్రూప్స్ సంబంధించింది. అది నాకు జాబ్ ఇన్రోల్ లేదు. నేను ఇప్పుడు ఏదో జాబ్ వచ్చిందనేసి డైలీ అపాయింట్మెంట్ చేస్తున్నాను. శ్రీ సిటీ నుంచి పుత్తూరు. ఈ సెకండ్ జాయిన్ అయినాను. ఇంకా సర్లే అని చెప్పాను. ఆమె కూడా బాగా మాట్లాడింది సార్. వచ్చే లోపల అది ఏమో టక్కని సూసైడ్ చేసుకునేసింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ 3 ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. దీన్ని విచారించి దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటారు.